హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ క్రియేషన్. గైస్ ఈరోజు ఏంటంటే మనకైతే మంచి ఈగో సాంగ్ అయితే చేశాను అనమాట. బాయ్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. మనం గర్ల్స్ కూడా ట్రై చేసుకోవచ్చు, బాయ్స్ ఇంకా ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇదైతే మన ఫాలోవర్ అయితే అడిగారు అనమాట ఈ వీడియో చేయమని. చాలా మంది అయితే వీడియో అయితే సెండ్ చేశారు, అందుకోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఫస్ట్ వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి. బస్ డెమోలోకి వచ్చేసాక కదా ఈ వీడియో మీ ఫోటోస్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో అవ్వండి, అలానే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫస్ట్ మీరు ఈ వీడియో ఎడిట్ చేస్తారనుకుంటే మీ దగ్గర లైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఉండాలి. అది యాప్ లింక్ అయితే మన కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఫుల్ ప్రాజెక్టింగ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ గ్రూప్ అండ్ మాస్ 1 అని కనబడుతుంది కదా, దానిపై ట్యాప్ చేసుకుని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇమేజ్ కామ్ కనబడుతుంది, దానిపైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ పేర్ ఆప్షన్కి వెళ్ళండి. స్టార్స్ పైన ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. టైం ప్లస్ పైన ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఫొటోస్ని ఫింగర్స్తో ఇలా యాడ్స్ అప్లోడ్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ అయితే వచ్చేది. తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ పైన ఇంకో గ్రూప్ కనపడుతుంది, సెకండ్ గ్రూప్ పైన ట్యాప్ చేసుకొని గ్రూప్కి వెళ్ళాలి. ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్కి వెళ్ళి స్టార్స్ పైకి వెళ్ళి ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి థర్డ్ గ్రూప్లోకి వెళ్ళండి, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి, ఇమేజ్లోకి వెళ్ళండి, కలర్ అండ్ ఫిల్ ఆప్షన్కి వెళ్ళి స్టార్స్ గ్రూప్లోకి వెళ్ళి ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి, బ్యాక్ వచ్చేయండి. చూస్తున్నారు కదా, బ్యాక్ వచ్చేసారు. తర్వాత నెక్స్ట్ ఫోర్త్ ఫోటోలోకి వెళ్ళండి, ఇమేజ్లోకి వెళ్ళండి, కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇలా మొత్తం ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. కట్ చేసుకున్నట్లయితే ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్నాక ఇక్కడ మనం చూస్తున్న ఇమేజ్లోకి వెళ్ళి మొత్తం ఫొటోస్ యాడ్ చేసి చూపిస్తాను. ఒకసారి ఈ స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత మీకు డౌట్ అయితే వచ్చేస్తుంది అనమాట, ఇలా యాడ్ చేసుకోవాలని మీకు తెలియదు. సో అందుకే ఇలా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి, తప్పకుండా ఇన్ని ఫోటోస్ యాడ్ చేసుకోండి. అని చేసిన ప్రాసెస్లో అన్నీ ఇన్ని యాడ్ చేస్తుంది. ఇలా అయిపోయింది. ముందు అయితే సిక్స్ చేసేసాం. 7 కూడా అయిపోయింది. కట్ చేసుకున్నట్లయితే 5 కూడా అయిపోయింది. ఇలా మొత్తం ఫొటోస్ మొత్తం రూపేషన్ పెట్టుకోండి. ఎందుకంటే మీకు డౌట్ వచ్చేస్తుందని నేనైతే మొత్తం ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత 7 కూడా యాడ్ చేసేసాను. మనం ఇక్కడ లాస్ట్ దీనికైతే యాడ్ చేసుకునేది మనకు పెద్ద అది. తర్వాత వీడియోలో అంటే నెక్స్ట్ ప్రాసెస్ అయితే వెళ్ళిపోతాం. కట్ చేసుకున్నట్టు మనం చూసుకున్నకపోతే ఇక్కడ గ్రూప్ నేమ్లోకి వెళ్ళి గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ ఒకే ఇమేజ్ అయితే ఆన్ చేసుకోవాలి. రన్ చేసుకున్నాక బ్యాక్ అయితే వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేస్తే మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఇక్కడ అవుతుంది. కట్ చూసినట్లయితే ఫోటోస్ మొత్తం రీప్లేస్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ మనకి ఏమైందంటే మనకి ప్రాజెక్ట్స్ అనేవి కొంచెం బ్యాక్ అయితే వెళ్ళిపోయి మనకి ఏం ప్రాబ్లం లేదు. సింపుల్గా ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే 3.70 millisecond అయితే వచ్చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్లో రెక్టాంగిల్ ఇమేజ్ పెట్టాము, దాన్ని అయితే కాపీ చేసుకొని డిలీట్ చేసుకోండి. మనకైతే ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ ఇక్కడ 3.70 millisecond వద్దకు అయితే వచ్చేయండి. వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ పేస్ట్ చేసుకొని మేము కింద తీసుకోవాలి. సేమ్ ప్రాసెస్ పేస్ట్లోకి తీసుకొని కింద తీసుకోవాలి. ఇలా మొత్తం పేస్ట్ చేసుకుంటూ వచ్చేయండి. ఫస్ట్ చెప్తాను నెక్స్ట్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలని. ఇక్కడ మీరు ఏం చేస్తా అంటే ఇక్కడ ఫోటోస్ యాడ్ చేసుకోవడం కోసం నేను ఇలా చేసాను అనమాట. పేస్ట్ చేసుకొని మొత్తం చేసుకున్న తర్వాత కింద తీసుకొని వచ్చింది, రెక్టాంగిల్ కింద తీసుకుని వచ్చి పెట్టండి. మీరు ఏం చేస్తారంటే ఈ ఇమేజ్ ఉందో దీనిపైన ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పెట్టండి. స్టార్స్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ ఏం ఫోటో కావాలనుకుంటామో ఆ ఫోటో యాడ్ చేసుకోండి.
యాడ్ చేసుకొని కొంచెం జూమ్ తగ్గించుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేసినట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ స్క్రీన్ అయితే ఇలా అడ్జస్ట్మెంట్ చేస్తే మిడిల్లోకి అయితే అడ్జస్ట్ చేసుకోండి. చూస్తున్నప్పుడు సెట్ అయిపోయింది. ఇది ఎక్స్ట్రా పార్ట్ ఏంటంటే కట్ చేసుకోవాలి. మీరు నా ఫొటోస్ మొత్తం ఆన్ చేసుకోండి. జూమ్ అయితే ఇచ్చేస్తుంది అన్నమాట ఎక్కువ. మీరు ఏం చేస్తారంటే ఇలా చేయకుండా ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకొని వచ్చి పేస్ట్ చేస్తే చేసుకుని కింద తీసుకుని వచ్చి పెట్టుకొని తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ జూమ్ దగ్గర ఫోటో యాడ్ చేసుకుంది అని కరెక్ట్గా అయితే వచ్చేసారు. దీన్ని మనం టోప్ యాడ్ చేసుకుంది చేసుకొని ఇక్కడ కరెక్ట్గా బీట్ మ్యాట్ వంతుగా అయితే పెట్టేస్తాం. ఈ ఇమేజ్ బ్రేక్ చేసుకుంది. ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఏమో వచ్చేసిందా చూస్తుంది. ముందు కొంచెం ట్రిమ్ చేసుకుంది. ఇక్కడ మనకైతే కొంచెం ముందుకైతే రావాలి. కొంచెం ముందుకైతే తీసుకొని వచ్చేసాం కదా. ఈ ఆప్షన్కి వెళ్తే ముందుకైతే వస్తుంది అనమాట. అది ఇక్కడ మనకి ఇంకా బీట్ మార్క్ వర్తికి అయితే రాలేదు. ఇక్కడ కొంచెం ఈ ఆప్షన్ పెట్టుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ ఫోటోని అయితే రీప్లేస్మెంట్ పెట్టుకోండి. ఇలా మొత్తం ఫొటోస్ మొత్తం ఇలా రీప్లేస్మెంట్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకున్నాక మీరు ఏం చేస్తారంటే నేను చూపిస్తాను చూడండి. మొత్తం ఫొటోస్ రీప్లేస్మెంట్ పెట్టండి. రీప్లేస్మెంట్ పెట్టుకున్నాక వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలని నెక్స్ట్ ఇంకా మళ్ళీ ప్రాసెస్ చెప్తాను చూడండి. అలానే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నా ఫొటోస్ మొత్తం రీప్లేస్మెంట్ పెట్టుకోండి. ఫొటోస్ రీప్లేస్మెంట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు సింపుల్ ఇక్కడ మొత్తం యాడ్ చేసుకున్నాను కదా. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ గ్రూప్లోకి వెళ్ళి ఈ ఫొటోస్కి మీరు రీప్లేస్మెంట్ పెట్టుకోవాలి. రీప్లేస్మెంట్ పెట్టుకున్న తర్వాత ఇలా మొత్తం గ్రూప్స్ అన్ని రీప్లేస్మెంట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఫొటోస్ అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకొని ఇక్కడ మనకైతే రెక్టాంగిల్ ఇక్కడ అయితే పెట్టాలి కదా అప్పుడే అదైతే ఇక్కడ పేస్ట్ చేసుకొని తర్వాత అయితే మీ ఫోటోస్ అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మీరు ఫోటోస్ రీప్లేస్మెంట్ పెట్టుకున్న తర్వాత పైన సబ్స్క్రైబ్ బట్టిన వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.